ఆవిష్కరించాలి. హరి గార్డెన్ పిన్ని తీస్తా. ఓకే మాట్లాడు. హాయ్ అండి. నేను అందరికీ దాదాపుగా ఈ ఆకాశం నెలపొడుపుకైతే నేను ఫస్ట్ నుంచి వెళ్ళి జర్నీ చేస్తూనే వస్తున్నా. ఇది 105వ నెలపొడుపు ప్రోగ్రాము. ఎంత బ్రహ్మాండంగా అంటే ఎంత నిండు మనసుతోని ఉంటుందో తల్లి అంత చక్కగా జరిగింది. ఎవరు వస్తారో రారో అని కొంచెము అమ్మాయి ఫీల్ అయింది. 2 రోజుల నుంచి ముస్తాబ్ అవుతుందంట. అన్నీ రెడీ చేస్తున్నది, ఏం పెట్టాలి, మా వాళ్ళు వస్తే ఏం పెట్టాలి అని ఆర్డర్ ఇస్తా అనుకుందంట. ఆర్డర్ ఇస్తా అనుకుంటే ఆ భగవంతుడు అమ్మ సరస్వతి మాత ఏం చేసిందంటే, నువ్వు ఆర్డర్ ఇస్తే వేస్ట్ అయితే బిడ్డ అని ఒక మెసేజ్ ఇచ్చిందంట. అయితే మళ్ళీ మాకు మంచి నేచురల్ ఫుడ్, అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పుడు మాకు అందరికీ టిఫిన్ ఇచ్చింది అమ్మాయి. ఎంత నిండుదనంగా ఉంటుందో అంత చిన్నపిల్ల మనస్తత్వము, చిన్నపిల్ల అలాగనే ప్రవర్తిస్తుంది అమ్మాయి. పెద్దరికంగా కనిపించిన చిన్నపిల్ల మనస్తత్వము శ్రీదేవిది. అందుకనే ఆమెకైతే భగవంతుడు ఎల్ల వేళలా కూడా ఎప్పుడు దగ్గర ఉండి ఆమెను కంటికి రెప్పాల ఏ బాధ లేకుండా చూసుకోవాలని నేనైతే దేవునికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నా బిడ్డతో సమానం అమ్మాయి శ్రీదేవి అంటే బాగా ఇష్టం. నాకు అందరు పిల్లలు ఇష్టమే. అయితే ఇందులో ముఖ్యమైందంటే మన సత్య కూడా ఇప్పుడు ఇందాక కూడా నీకు ఎంత చక్కగా మాట్లాడిందంటే, మంచి కవిత చెప్పింది, చక్కగా మళ్ళీ మాట్లాడగలిగింది. విజయ్ కుమార్ అంటే ఇక వాడు అబ్బాయి అయితే నాకు చిన్న పిల్లలతో సమానమే. ఇప్పుడు నాకు నా పెద్ద కొడుకుతో సమానంగా నేను చూసుకున్నా. ఆ అబ్బాయి పెళ్ళి కాగానే ఫస్ట్ పరిచయం అయిందని నేనే కావచ్చు మరి, ఎందుకంటే నేను గెలికి మాట్లాడిస్తా కదా, గెలికి మాట్లాడిస్తా కాబట్టి నాకు అంటే అంత అద్భుతమైన మంచి పాట కూడా ఎండ గురించి ఏదో రాసినాడు. మళ్ళా గౌరీ అయితే అద్భుతమైన పాట అన్న చెల్లెల గురించి అద్భుతమైన పాట పాడింది. అది ఏదో ఆమెకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అది ఎవరికి సాధ్యం కాదు. ఎంత పాడినా కానీ, ఎంత ప్రాక్టీస్ ఉన్నా కానీ అది మనం అలా టీవీలో విన్నట్టుగా మధురంగా ఉంటుంది అమ్మాయి పాట. మళ్ళీ నల్గొండ రమేష్ అయితే బుక్ల మీద బుక్కులు రాస్తున్నాడు. ఆయన మరి ఏం చేస్తాడో ఏమవుతుందో, అది అన్నీ ఒక రూమ్ తీసుకొని ఒక బుక్ స్టాల్ లాగా చేసుకుంటాడో ఏమో, చేసుకోవాలి నా కొడుకు. అట్లా నాకు కూడా బాగా సంతోషము. నా ఆశీర్వాదం అయితే ఎప్పుడు మా రమేష్కి ఇస్తాను నేను. ఇక మా వారైతే ఇక ఒక బుక్ రాసుకోమంటే ఏం రాసుకోడు, ఏం చేయడు. నేను చేయిస్తా అంటే కూడా మనకు బుక్ ఇవ్వడు. మా ఒకటి వీళ్ళందరూ చేసుకుంటున్నారు, వీళ్ళందరి బుక్కులలో నేను తిరుగుతున్నా కానీ మా వారి బుక్ ఒక్కటి నా చేతికి వస్తాయేమో అని చూస్తున్నా. అయితే అందులో నాదేం పప్పుడుకట్లేదు. మా తమ్ముడు శ్రీనివాసం అంటాడు, మా తమ్ముడు మాడిశెట్టి శ్రీనివాసు అంటాడు, అక్క నువ్వు ఫెయిల్యూర్ అని అంటాడు. అదైతే 100% అయితే అది నేను సక్సెస్ కాదు. 100% కూడా నేను ఫెయిల్యూరే, కానీ 100% సక్సెస్గా నేను తిరుగుతుంటా. మేము ఆదర్శంగా అంటానే ఒక మాట అన్నా విన్నాడు. ఒక బుక్ రాసుకోమయ్యా, ఒక బుక్ నేనే చేయిస్తా అంటే కూడా ఇవ్వడు. కానీ ఇంకోటి ఏదైనా కానీ ఇప్పుడు రావాల్సి ఉంటే అప్పుడే వస్తుంది. అందుకనే కానీ నేను కూడా ఏం తొందర పడను. కాకపోతే ఒక బుక్ అయితే కంపల్సరీగా నేను తీయించుతా అని అనుకుంటున్నా. ఆ బుక్ కూడా కనీసం అద్భుతంగా చేసుకోవాలి. బిడ్డలందరూ నా బిడ్డలందరూ దీవించంగా, అమ్మ నాన్నకు ప్రేమ పంచంగా, ఆ ప్రేమ లోపల మా సారు బుక్కు ఆవిష్కరణ కావాలి. ఈ ఆకాశం మధ్య నా పిల్లలందరూ, నాది వసుదైక కుటుంబం, నా కుటుంబంలో మా సారు రిటైర్మెంట్ ఎట్లా జరిగిందో నేను బుక్ కూడా అట్లే రిలీజ్ చేస్తాను. అదైతే నేను కంపల్సరీగా ఇప్పుడు 105వ సందర్భంగా నేను చెబుతున్నా, తప్పకుండా మా సార్ ఒక బుక్ వస్తుంది, నేను బుక్ ఆవిష్కరిస్తాను. అది ఈ అవకాశం ఇచ్చిన
అందరికీ పెద్దలకు మధుకరైన అయితే ఉరుకులయ్య గారిలాగా వచ్చుడు పోడు చేసుకుంటూ మధుకరైన అయితే అద్భుతంగా ఆయన నారాయణమూర్తి సార్ గారి మధుకరయ్య గారి ఆశీర్వాదము, మా అత్తమ్మ మామయ్య ఆశీర్వాదము, పెద్దలందరి ఆశీర్వాదంతో మా సార్ బుక్ త్వరలోనే నేను తెప్పిస్తాను, మీ అందరితో నేను చేపిస్తాను. ఇవాళ నా బిడ్డ వాళ్ళ ఇంట్లో నేను చెబుతున్నా, ఈ శ్రీదేవినే నేను ముందు కూర్చోబెట్టుకుంటాను. అలా బాబాయ్ ముందు మా శ్రీదేవిని మా సారుతాను ముంగట కూర్చోబెట్టి నేను ప్రోగ్రామ్ చేసుకుంటాను. ధన్యవాదాలండి. నేను ఏం మాట్లాడినేమో మా యూట్యూబ్లో అయితే బ్రహ్మాండంగా మాట్లాడతా, ఏదో ఏదో చెప్పగలుగుతా. ఇదేమో చదువుకున్న వారిది, ఇది మంచి మేధావుల ప్రోగ్రాము. అయినా కానీ ఏదైనా కానీ మాట్లాడినా అయినా కానీ అంత నా పిల్లలే నా వాళ్ళే, అందుకనే కానీ బాయ్ బాయ్ అందరికీ.